బ్యానర్ని ఆవిష్కరించి అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది బాలమన్నాడు రాష్ట్ర అధ్యక్షులు అన్న తలమాల హసీనన్న గారికి, ఈ కార్యక్రమానికి అతిథిలో ఇచ్చేసినటువంటి రిటైర్డ్ తహసీల్దార్ భద్రయ్య గారికి, రిటైర్డ్ ఏఎస్డబ్ల్యూఓ మరియు 20 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ వాటర్ల అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లాని శాసించినటువంటి పెద్దలు తప్పెళ్ళ శ్రీరాములు గారికి, మరియు నాతో వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జేబీఎంలు. ఈరోజు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మేనిఫెస్టో సిద్ధాంతంతో అధికారంలోకి వచ్చింది. వచ్చిన 6 నెలల్లో ముఖ్యమంత్రి కాదు కదా, ఉప ముఖ్యమంత్రి చేసి ఇచ్చిన 6 నెలలకే ఊడపికేసింది. కానీ ఆ యొక్క ఇచ్చిన ఆమాని తుంగలో దొక్కేసేసి తానే ముఖ్యమంత్రిగా అటు పార్టీకి అధ్యక్షత కూడా కొనసాగడం జరిగింది. నాటి నుండి నేటి జరుగుతున్నటువంటి క్రమంలో బీజేపీ పార్టీ గతంలో ఇచ్చినట్టు పడంగా బండి సంజయ్ గారికి ఇవ్వటం జరిగింది. ఒక బీసీ వాడిగా ఉడుకు రక్తంతో ఉప్పెనలో పార్టీని పెంపొందించే క్రమంలో పోరాటం చేస్తుంటే, ఒరి నువ్వు బీజేపీ వ్యక్తిగా ఉన్నావు, నువ్వు టీఆర్ఎస్ కొంత మనం సంధి చేసుకునే ఆలోచన ఉన్నది, నువ్వు లేనిపోయినటువంటి ఆలోచనలతో ఆవేశంగా పోతే అది టీఆర్ఎస్ మనకు దూరం అవుతుందని ఆయన అప్పటికప్పుడు బీసీ క్యాండిడేట్ మార్చి ఇప్పుడు కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ అధ్యక్ష స్థానం ఇచ్చింది. అలాగనే కాంగ్రెస్లో వి హనుమంతరావు కానీ, పొన్నల లక్ష్మయ్య గారు కానీ గతంలో ఎందరో బీసీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్లో రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉండటం జరిగింది. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చాలా అంతరించేటువంటి పరిస్థితిలో ఒక వాక్ చైతన్యం ఉండి, సామాజిక స్పృహ ఉండి, జనాకర్షకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి రేవంత్ రెడ్డి అతి కాలంలో తక్కువ టైంలో వచ్చి ఉన్నందుకు ఒక అగ్రకులమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం నుంచి రాష్ట్ర అధ్యక్ష స్థానం ఇవ్వడం జరిగింది. కానీ వీరి రాష్ట్ర అధ్యక్ష స్థానాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను రెడ్డిగానే ఉండుకుంటూ అదే రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కొనసాగుతున్నాడు. మరి బీజేపీ సంగతి ఏంటి? రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, సెంటర్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చిన తర్వాత అటు కేంద్ర మంత్రి అయినాక కూడా తన పదవిని అలాగనే అంటే పెట్టుకునే ఒక రెడ్డి కులంగా రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. మరి 55% ఉన్నటువంటి బీసీలు, 20% ఉన్నటువంటి ఎస్సీలు, 12% రాబోతున్నటువంటి ఎస్టీలు, మరి మైనార్టీల శాతం ఇంతమంది ఉంటే ఇన్ని అత్యధికంగా రాజ్యాధికారాన్ని శాసిస్తున్న యొక్క 3 పార్టీ అధ్యక్ష స్థానాలు వాళ్ళే నేర్చుకున్నారు. అంటే మన పద్ధతి అడవడం, మనం ఓటేయడానికే ఉన్నాము, వాళ్ళకి సీట్ ఇవ్వడానికి ఉన్నాం. కానీ మనమే చైతన్యమైనట్టయితే వాళ్ళ రాష్ట్ర స్థాయి అధ్యక్ష స్థానాల్లో ఉండలేరు, ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించలేరు. రాజ్యాధికారం మనదే అవుతుంది, మనమే ఓటు వేసుకుంటాం. ఉదాహరణకు 2023లో ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి విప్లవం, నిశ్శబ్ద విప్లవంగా తయారై ఈ యొక్క సూర్యాపేట జిల్లా నడిబొట్టిన నియోజకవర్గం నుంచి ఒక విప్లవం లెక్క ఉప్పెన లెక్కన చేసినటువంటి ఒక బీసీ ఉద్యమకారుడు ఒట్టే జానయ్య. అలాంటి జానయ్య అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ఫేజ్లో శాసించేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మీద తిరుగుబాటు బాగుంటుంది ఎగరవేసి సొంత పార్టీ నుండే గలాన్ని వినిపించి తన యొక్క వాణిని బాణిని రాష్ట్ర స్థాయిలో వినిపించి ఇక్కడ పోటీ చేసినటువంటి అగ్రకుల అటువంటి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుని గడగడలాడించినటువంటి వ్యక్తి ఉట్టి జానయ్య. అలాంటి జానయ్య పోటీ చేసిన క్రమంలో ఎంతోమంది కూడా అతన్ని హేళన చేశారు. అయినా కానీ తను గెలుపు అంచు లెక్కన పబ్లిక్ వాయిస్ తీసుకుపోయారంటే ఒక బీసీ బిడ్డగా చాలా మనం గర్వించదగిన విషయం. అలాంటి వ్యక్తికి మనలో ఎస్సీ ఎస్టీ బీసీలను పూర్తిస్థాయిలో సహకరించినట్టయితే అసెంబ్లీకి పోయే వ్యక్తి 91వ శాసనసభ నియోజకవర్గం నుంచి జానయ్య మాత్రమే. కానీ గొల్లవుడు ఎవరు గెలిచినా వీడు అలా అమ్ముడుపోయిండని మన వ్యక్తిని మనమే కించపరిచే పద్ధతిలో చులకన చూడటం వల్ల ఇతని యొక్క
నామినేషన్ మూలంగా అసలు డబ్బులు పెట్టిన వాళ్ళే ఓటుకు 2000 అట్లా కుమ్మరించి గద్దెనెక్కే స్థాయికి దిగలేదు. అంటే ఒక ఓటు అనే విలువని వజ్రాజం లెక్కన బాగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఇన్ని రోజులు ఒక ఎత్తు మన పోయినటువంటి శాసనసభలో ఒక ఎత్తు. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఉన్న తర్వాతనే ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి జనరల్ కేటగిరీలో ఎవరు పోడినా మనకు ఉమ్మడిగా ఓటేసినట్టయితే గెలిచేది మనవాడు గెలిస్తే మనం ఉమ్మడిగా ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో కూడా సాధించేటువంటి పక్షం అవుతుంది. అంతేకాకుండా మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రీసెంట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 2,91,154 కోట్ల అనేటువంటి బడ్జెట్ ప్రవేశపెడితే రేషియో ప్రకారంగా 33,154 కోట్ల రూపాయలని ఎస్సీలకు కేటాయించింది. అంటే రేషియో ప్రకారంగా 20% ఉన్నటువంటి ఎస్సీలకు 15% ప్రాతిపదికన ఇంత డబ్బు కేటాయిస్తే ఎస్టీ వాళ్ళకు 12% ఉంటే వాళ్ళకు కేవలం 9%, 8% ప్రకారంగా 17,000 కోట్లు మాత్రమే కేటాయించింది. మరి బీసీల శాతము 55 ఉంటే వాళ్ళ పర్సెంటేజ్ కనీసం 35 పైన చిల్లర 1,000 కోట్ల మాత్రమే కేటాయించింది. కానీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయానికి రైతు బంధు రూపాయన కానీ, రైతు బీమా రూపాయన కానీ, క్రాప్ లోన్ మాఫీ రూపాయన కానీ ఇన్ని వస్తువులు ఇచ్చినాక కూడా అగ్రతాంబూలం ఇచ్చి 72,000 కోట్ల పైసలుకుని కేటాయించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎన్నో ఉచిత పథకాలు పెట్టింది, ఇవ్వలే. గత రాష్ట్ర ప్రభుత్వం 36,000 కోట్లు ఎస్సీలకు కేటాయిస్తే 14,000 చిల్లర కోట్లను మాత్రం ఇచ్చింది. అంటే అది కేవలం దళిత బంధు. బీసీలకేమో ₹1,00,000 ఇస్తున్నది వాళ్ళ ముందుల ఊరికి ఒక 3-4 పాయింట్ ₹1,00,000 లెక్కనిచ్చి వాళ్ళ చెవులు పువ్వు పెట్టి బీసీలను బీసీ బంధు పెట్టి మోసం చేసింది. అంటే ఈ యొక్క దళిత బంధు 36,000 కోట్లల్లో 14,000 కోట్లు మాత్రం ఖర్చు చేస్తే రాష్ట్రం మొత్తంలో 119 స్థానాలలో కనీసం 12,000 కోట్లు మాత్రం ఇచ్చింది. 4 జిల్లాలలో ఒక్కొక్క మండలాన్ని ఫుల్ఫిల్ చేస్తే 30,000 మందికి మాత్రం ఇచ్చింది. దాంట్లో 3,000 కోట్లు మాత్రం ఇచ్చే 36,000 కోట్ల 14 ఇచ్చి మిగతా మిగిలింది. అంటే 1,200 మంది ఒక నియోజకవర్గానికి ఇచ్చే సస్యశ్యామలమయ్యేది. అదే కేంద్ర బడ్జెట్ చూసినట్లయితే 45,20,000 కోట్ల రూపాయలకు కేటాయిస్తే దాంట్లో ఎస్సీ ఎస్టీలకు ఎంత ఇచ్చిందండి? 1,65,429 కోట్లేమో ఎస్సీలకు కేటాయించింది. తర్వాత ఎస్టీలకేమో కేవలం మామూలు మాత్రం 52,000 కోట్ల పైన 1,000 కోట్ల చిల్లరగా వేసింది. ఇక బీసీల పరిస్థితి అయితే మరీ ఘోరం. ఇలాంటి పరిస్థితులు అంటే అర్థమైంది. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉచిత ఫలాలకు అలవాటు పడతారు. ఎట్లా చెప్పినా కానీ ఏ పుట్టినే గంగిరెద్దు లెక్కన ఉదయిస్తారనే ఉద్దేశంతో మనం సులకన చేసి చేయడం వల్లే మనం ఈ రకంగా కలిగినాం. కాబట్టి ఈ యొక్క సామాజిక న్యాయ పోరాటం అనేటువంటి సమితిని ఎస్టాబ్లిష్ చేయటం చాలా గర్వించదగ్గ విషయము. ఇది రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కాలేదు. కాబట్టి సూర్యాపేట అనేటువంటిది చుట్టూ చూస్తే సూర్యాపేట నడుమనల్లగొండ అనేటువంటి తెలంగాణ సాయుధ పోరాట గడ్డకు పునాది అయినటువంటి సూర్యాపేట నుంచి ఈ యొక్క చేస్తున్నందుకు మన సుందర అన్నగారు చెప్పినట్టుగా సుందరయ్య విజ్ఞానంలో తీసుకోవచ్చినటువంటి సమయం కోసము మనము కూడా ఈ యొక్క డిబిఎస్ పక్షాన మాది రాష్ట్రంలో 12 జిల్లాల్లో డిబిఎస్ ఆర్గనైజేషన్ నెట్వర్క్ పనిచేస్తుంది. కాబట్టి మా డిబిఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారంగా వాళ్ళకు నేను సూచన సలహాలు ఇచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. అన్నగారు చెప్పినట్టు చెల్లమల్ల నరసింహ అన్నగారు చెప్పినట్టుగా రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవులను కేటాయించాలంటే రాష్ట్ర స్థాయి పార్టీ అధినేతల పగ్గాలు చేతిలో లేవు. ఎప్పటికీ వాళ్ళే అధ్యక్షులు కాబట్టి ఏ పార్టీ సాధించాలన్నా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధిష్టానాల గురించి తీసుకుపోయినట్లయితే మంచి సూచన. మెయిల్స్ ద్వారా కానీ లెటర్ హ్యాండ్ ద్వారా కానీ తర్వాత ఈ రకంగా తీసుకుపోయినట్లయితే వాళ్ళు స్పందించి అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క సామాజిక న్యాయ పోరాట సమితికి డిబిఎస్ పక్షాన ఎల్లవేళ మేము సహకరించుకుంటూ ఎక్కడ యొక్క కార్యక్రమానికైనా వేరే జిల్లాలో రావడానికి అన్నగారి వెంట నేను చూస్తే చెప్పకుండా పాటిస్తానని ఆశిస్తూ మరి ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్.